వెల్కమ్ టు విపాసన ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ దమ్మ నాగార్జున. ఈ లొకేషన్ వచ్చేసి నాగార్జునకొండ, మన తెలంగాణలో ఉంది. ఫస్ట్లీ ఎంట్రన్స్ వైపు చూద్దాం. ఇటు సైడ్ ఎంట్రన్స్ ఉంది. సో స్టార్టింగ్కి వెళ్ళి కవర్ చేస్తున్నాం ఈ వీడియో. ఫస్ట్ మనకి ఏమంటే 10 days కోర్సు ఇది. కంప్లీట్గా అసలు మొబైల్స్ కానీ ఏమున్నా కానీ ఎవరితో కానీ కాంటాక్ట్ లేకుండా ఉండడం. ఈ 10 days స్లాట్ బుక్ చేసుకోవడం అనేది ఒక 1 month ముందు మనకి విపాసన ఇందులో ఉంటుంది. సో అందులో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో అప్పుడు తర్వాత వీళ్ళు కాంటాక్ట్ అయ్యి, అంటే కన్ఫర్మేషన్ మనకు వాట్సాప్లో ఇస్తారు. అప్పుడు మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కాల్ చేసి వాళ్ళకి అప్రోచ్ అవుతే వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ తీసుకొచ్చేసి ఇక్కడ సబ్మిషన్ చేయాలి. అప్పుడు వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్నీ క్లియర్ చూసుకున్న తర్వాత మనల్ని ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ ఏమున్నా తీసుకొని వాళ్ళు ఒక లాకర్ ఇచ్చేసి మనకి అందులో డిపాజిట్ చేస్తారు. ఒక 10 days వరకు మనకు మొబైల్స్ అస్సలు ఇవ్వరు. ఇంకోటి ఫస్ట్ నాకు ఎలా తెలిసిందంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అతను చెప్పడం ఏంటంటే మనకి ఒక 10 days కోర్స్ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి అన్నాక నేను కూడా ఏంటి అని చెప్పేసి కనుక్కొని అప్పుడు ఇక్కడ నేను రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి, అంటే స్టడీస్ మీద పెంచుకోవాలా, ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళ వర్క్లు చేస్తూ ఉన్నారో వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ ఇవన్నీ తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్లీ కోరిక, ఎవరి మీద అయితే ఇష్టం, ఇంకా దేని మీద అయితే ఇష్టం, ఒక ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ మీద కానీ ఒక పర్సన్ మీద కానీ ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎక్కువ కోరిక ఉన్నా కానీ అది కంప్లీట్గా మనకు తగ్గిపోతుంది. మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ఉంది, ఇది చూసుకోండి. మనకి ఇటు సైడ్ రూమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇటు మనం స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫామ్స్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి. ఇక్కడ ఫామ్స్ తీసుకుంటారు. అంటే బ్యాచ్ వేరే ఆఫీస్. ఇప్పుడు నార్మల్గా మిగతా వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ అది వేరే దగ్గర ఉంటుంది. ఇది మేమేంటంటే మా బ్యాచ్లో చాలామంది తక్కువ మంది వచ్చాం కాబట్టి ఇక్కడ మాకు అలాట్ చేసారు. సో ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే ఇవి రూమ్స్ అండి. చూసుకోండి, ఈ రూమ్స్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూమ్ ఏమి ఇవ్వరు. కంపల్సరీ ఒక 3-4 members కంపల్సరీ ఈ రూమ్స్లో. అంటే వేరే సైడ్ ఏమో ఒక 2 members ఉంటారు. ఇక్కడ మాత్రం ఓన్లీ 4 members ఆర్ 5 members ఉంటారు. ఈ ఆర్యమౌనం అంటే మొత్తం నోబుల్ సైలెన్స్ అన్నట్టు, మొత్తం కంప్లీట్ ఎవరితో మాట్లాడొద్దు. ఫస్ట్ ఈ రూమ్ చూసుకోండి. ఈ ప్రతి దాంట్లో 5 members ఆర్ 4 members ఈ రూమ్స్లో. మిగతా సైడ్ అయితే 2 members ఉంటారు. నా రూమ్ చూద్దాం. మా రూమ్లో అయితే నాకు బెనిఫిట్గా 3 members ఉన్నాం. ఎందుకంటే 5 members ఉంటే అసలు ఇందులో ఉండలేము, అసలు మాట్లాడకుండా ఉండలేము. ఫస్ట్ అది మెయిన్ మ్యాటర్. మా రూమ్లో అయితే 3 members. నాదేమో ఇది చూశారు కదా, బెడ్ ఉంది లాస్ట్. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి, చూడండి. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ అయితే నీట్గా ఉంటాయి. డైలీ వాళ్ళు క్లీన్ చేస్తారు. మనం కూడా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఏం చేయం కాబట్టి వాళ్ళే, మిగతా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి క్లీన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం రైట్ ఇంతకుముందు ఎంట్రెన్స్ అయినాం కదా, అటు రైట్ వెళ్తే ఇప్పుడు లెఫ్ట్ చూడండి. ఇది ఏంటంటే మన మెస్ సైడ్ ఈ రూట్. అంటే ఇది చూడండి. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 10 day కోర్స్ గురించి చెప్తా. 10 day కోర్సెస్లో ఫస్ట్ మార్నింగ్ 4 o'clock లేస్తాం. 4 o'clock లేచిన తర్వాత 4:30 వరకు ఏదైనా బ్రష్ కానీ వాష్రూమ్స్ అటు సైడ్ వెళ్ళిన తర్వాత 4:30 నుంచి 6:30 వరకు మెడిటేషన్ వెళ్ళిపోవాలి. మనం వెళ్ళిపోయి 2 hours కంపల్సరీ మెడిటేషన్ చేయాలా. మెడిటేషన్ అంటే ఇక్కడ మనం ఏదో అనుకుంటాం కానీ ఈ బుద్ధిజం గురించి వాళ్ళు ఏమన్నా మనకు చెప్తారేమో, మనల్ని కన్వర్ట్ చేస్తారేమో అని చెప్పేసి ఏముండదు ఇక్కడ. మెయిన్గా వాళ్ళు ఏంటంటే ఇదొక విద్య. అంటే మనం ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ ఎయిర్, మన లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి మాత్రమే తెలుసుకుంటాం. అదేంది ఇది ఎవరు చెప్పాడంటే ఎస్ఎస్ గోయింకా అని చెప్పేసి తను ఇది ఫస్ట్ మనకు బుద్ధిజంని కనిపెట్టిన గౌతమ బుద్ధుడు చెప్పిండు.
అదంతా అంతరించిపోయింది. మళ్ళీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన వాళ్ళకి తెలియాలి కాబట్టి ఇది ఇది మళ్ళీ ఎస్ఎస్ గోయింక ద్వారా తన మాటల ద్వారా మనకు తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎవరంటే ఇప్పుడు మైనర్స్ ఎవరైతే 15 to 19 ఇయర్స్ చిల్డ్రన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక 1 week కోర్సే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి 7 day కోర్స్ ఉంటుంది. మనకేమో అంటే ఎవరైతే మేజర్స్ అడల్ట్స్ ఉంటారో వాళ్ళ కొరకు 10 day కోర్స్ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఒక 60 day కోర్సు 30 day కోర్సు ఇలా ఉంటున్నాయంట. సో అన్ని రోజులు ఎవరు ఉండట్లే అని చెప్పేసి ఒక 10 days వరకు తీసుకొచ్చారు. ఇంకా తగ్గించడం అంటే అది ఆ కోర్సుకి వాల్యూ ఉండదని చెప్పేసి సో 10 days ఫిక్స్ చేసి పెట్టేసారు. ఈ 10 days కోర్సులో ఏంటంటే ఫస్ట్ 3 days అసలు మనకు అసలు ఉండాలనిపించదు, అంత కఠినంగా ఉంటుంది. మనలో ఉన్న యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్ ఏ ఉన్నా సరే మొత్తం అసలు ఎవరితో మాట్లాడడం అసలు కాంటాక్టే ఉండం కదా. సో అందుకు అసలు మరీ పిచ్చి పీక్స్లో వెళ్ళిపోతుంది. బట్ ఎప్పుడైతే 4th day రోజు విపాసన స్టార్ట్ అవుతుంది, అసలైన డే ఆ రోజు. ఫస్ట్ 3 days బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చూసి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది. సో తర్వాత 4th day నుంచి మనకి స్టార్ట్ అవుతుంది 10th day వరకు. అప్పుడు బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చేసినైతే ఇప్పుడు డైనింగ్ హాల్, ఇది మెస్, ఇది సపరేట్ ఉంటుంది ఎవరిది వాళ్ళకి. అటు సైడ్ ఏమో లేడీస్ ఉంటారు, ఇటు సైడ్ ఏమో మెన్స్ ఉంటారు. ఓన్లీ ఒక దమ్మ నాగార్జునలో మాత్రమే మెన్స్ ఉమెన్స్ కలిపి కూర్చోబెడతారు. అంటే కలిపి అంటే సైడ్కి ఏం కూర్చోబెట్టరు, వాళ్ళు అటు సైడ్ ఉంటారు, మనమేమి ఇటు సైడ్ ఉంటాము. సో ఇటు చూసుకోండి, మనం మెస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. క్లియర్గా ఉంటుంది, బట్ నీట్గా ఉంటుంది. మళ్ళీ ఈ మెస్లో కూడా మనం నార్మల్గా మాట్లాడడం, అసలు ఎవరితో మాట్లాడడం. మార్నింగ్ 6:30కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత 11:30కి అప్పుడు లంచ్ ఉంటుంది. సో ఎంత తిన్నా ఎవరు అనేటోళ్ళు లేరు, ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 10 daysలో. ఈ ఫుడ్ వచ్చేది మొత్తం డొనేషన్స్ ద్వారానే వస్తుంది. మనం తినేది కూడా ఒక సాధువులాగానే తింటాము. సో మనకి ఏంటంటే అర్థం కావాలి కదా, ఏంటి మనం తినే ఫుడ్డు మనకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని చెప్పేసి, అందుకు మనకి ఇలా అలాట్ చేస్తారు ఫుడ్. సో ఇప్పుడు నేను ఈ వీడియో తీసేది కూడా లాస్ట్ డే రోజు తీస్తున్నా. 10th day అయిపోయిన తర్వాత ఆ 9 days అసలు ఎవరితో మాట్లాడింది లేదు. లాస్ట్కి ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అవుతారు కాబట్టి సో వాళ్ళతో ఇట్లా ఈ ఫోటో. తర్వాత లాస్ట్ 10th day రోజు మనకి 6 PM నుంచి ఒక 7 PM వరకు ఆ రోజు ఒక మెడిటేషన్ ఉంటుంది. అట్లా ఇటు తపోవనం అని చెప్పేసి లాస్ట్కి వస్తాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, ఇది మనకి కృష్ణా రివర్ ఉంటాయి కదా, వాటర్ అన్నీ అవే. ఫస్ట్ 1 to 9 days అయితే మీరు ఇక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరి రూమ్లో వాళ్ళకే ఉంటుంది, లేకపోతే ధర్మా హాల్ ఉంటుంది, అందులో గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. సో రూమ్కి వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి అది ఏమనుకోకండి, మీకు రెస్ట్ ఏమి ఉండదు. నెక్స్ట్ చూడండి, ఈ ఫొటోస్ అయితే లాస్ట్ డే రోజు తీసింది. కంటిన్యూగా ఒక డే మొత్తం కూర్చోవాలంటే కష్టం కాబట్టి ఇలాంటి సపోర్ట్ ఉంటుంది మనకి. ఈ లాస్ట్ డే రోజు మేము దిగిన ఫొటోస్ ఇవన్నీ. అండ్ వీడియో చూడండి, మెన్స్ ఏమో ఒక సైడ్, ఉమెన్స్ ఏమో అటు సైడ్ కూర్చుంటారు. ఇక్కడ ఏంటంటే ఉమెన్స్కి ఉమెన్ టీచర్ ఉంటారు, మెన్స్కి మెన్ టీచర్ ఉంటారు. ఈ టీచర్ కూడా మనం వాళ్ళకి ఏదో నమస్కారాలు పెట్టాలి అదని చెప్పేసి ఏమి ఉండదు ఇక్కడ. జస్ట్ మనకి డే మొత్తంలో మనం మెడిటేషన్ చేస్తాం కదా, ఆ డే మొత్తంలో మనకి వచ్చిన సెన్సేషన్స్, బాడీలో కలిగిన సెన్సేషన్స్, స్పర్శలు ఇవన్నీ వాళ్ళు క్లియర్ చేస్తారు. వాళ్ళు కూడా లేకుంటే క్లియర్ కావు కాబట్టి. సో లాస్ట్ ఇది ఏంటంటే ఇక్కడంటే బుద్ధవనం ఈ సైడ్కి ఉంటుంది. ఈ విపాసన కోర్సు ఈ బుద్ధవనం కంబైన్ ఉంటుంది అనుకోకండి, ఈ సైడ్కి ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇది ఫోటో తీయడం, తర్వాత లాస్ట్ డే పరిచయమైన ఫ్రెండ్స్ తోటి నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళేసి అక్కడ నుండి ఒక 7 kilometers ఇట్లా ఉంటుంది. సో ఎవరైతే ఇక ఫ్రెండ్స్ తోటి మాత్రం అస్సలు వెళ్ళకండి, మీరు సింగిల్గానే వెళ్ళండి, అప్పుడైతేనే మీకు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరిగినట్టు ఉంటుంది. సో లాస్ట్ డే ఫొటోస్ యాజ్ యూజువల్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. And thank you for watching this video, and please subscribe, like, share.